అలాగే నా పేరు మిత్రుడు వెంకట. మన ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీడియోలో ఏంటంటే మనం ప్రభాస్ గారికి సంబంధించి ఒకటి కాదు రెండు కాదు 3 విషయాలు అయితే మాట్లాడుకోబోతున్నాం. ఒకటి స్పిరిట్కి సంబంధించిన లీక్డ్ ఫోటో గురించి, రెండోది ఫౌజీ అప్డేట్, మూడోది కల్కి అప్డేట్. సో మూడింటి గురించి మాట్లాడదాం. సలార్ 2 గురించి కూడా మాట్లాడుకుందాం. సలార్ 2 క్లారిటీ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే మరి ఇన్ని మాట్లాడుతున్నప్పుడు అది కూడా మాట్లాడాలి కదా. సో అది పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ సినిమాకి సంబంధించిన ఏదైతే లీక్డ్ ఫోటో ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. అది రియలా కాదా? చాలా మందికి ఒక డౌట్ ఉంది, అది రియల్ ఫోటోనా కాదా అని చెప్పి. కొంతమంది రియల్ అనుకుంటున్నారు, కొంతమంది కాదు అనుకుంటున్నారు. సో అది రియలా కాదా అంటే కాదు, అది రియల్ ఫోటో కాదు. ఇట్స్ అన్ ఏఐ జనరేటెడ్ ఇమేజ్. బేసిక్గా ఒక ఫ్యాన్ గ్రూప్లో, ఒక ఫ్యాన్ పేజ్లో కొన్ని స్పిరిట్ ఏదైతే పోస్టర్ రిలీజ్ అయిందో అప్పట్లో ఆ పోస్టర్ను ఉపయోగించి కొన్ని ఇమేజెస్ జనరేట్ చేశాడు ఆయన. సో ఆ జనరేట్ చేసిన ఇమేజెస్ చాలానే ఉన్నాయి, వాటన్నింటినీ కలిపి ఒక వీడియోలో చేశాడు. సో ఆ వీడియోలో ఏంటంటే ఒక ఏఐ ఇమేజ్లో ప్రభాస్ గారు అద్దానికి ఇటువైపు నుంచొని చూస్తున్నట్టు, అటువైపు మిర్రర్లో ప్రభాస్ గారు ఇట్లా కనబడుతున్నట్టు ఒక పోస్టర్ని అయితే జనరేట్ చేశాడు ఆయన. సో ఇప్పుడు ఏమైందంటే తర్వాత ఆ మిర్రర్లో ఉన్నదాన్ని క్రాప్ చేసి జూమ్ చేసి కొంచెం ఆ రియల్ కెమెరాలోంచి తీయబడిన ఫోటో అన్నట్టుగా ఒక ఎఫెక్ట్ వదిలి, సో దాన్ని ఎవరో కొంతమంది షేర్ చేశారు. సో దాన్ని అలా అందరూ కూడా షేర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ పిక్చర్, ఇట్స్ నాట్ ఏ రియల్ ఫోటో, ఇట్స్ ఏ జనరేటెడ్ ఇమేజ్ అది. సో దాన్ని చూసి చాలామంది రియల్ అనుకుంటున్నారు. సిమిలర్గా ఉండొచ్చు, సిమిలర్గానే ఉండొచ్చు మేబీ ఏ సినిమాలో, బట్ అదైతే రియల్ కాదు, అదైతే రియల్ ఇమేజ్ అయితే కాదు. సో దాన్ని ఇంకా షేర్ చేసుకోవడం, వాట్సాప్లో డీపీలు పెట్టుకోవడం పక్కన పెట్టండి. ఇంకా అది ఏ జనరేట్ ఇమేజ్ అది. సో అది మరి బాగానే ఉంది, చూడడానికైతే అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ నో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ నో, ఇట్స్ నాట్ ఏ రియల్ పోస్టర్ అనమాట. అది పరిస్థితి. సో ఇది స్పిరిట్కి సంబంధించిన ఫోటో క్లారిటీ. తర్వాత ఫౌజీ కోసం మాట్లాడుకుందాం. సో హార్స్ రైడింగ్ సీన్లో ప్రభాస్ గారికి కొంచెం ఇంజురీ అయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా. సో చిన్నదే, పెద్దదేం కాదు, మైనర్ ఇంజురీ. సో బట్ ఆయన రికవర్ అయిపోయారు, మళ్ళీ అదంతా కూడా కంటిన్యూ చేశారు ఆ షూట్ అంతా కూడా. సో హార్స్ రైడింగ్ సీన్స్ ఏదైతే ఆ షెడ్యూల్ ఉందో అదైతే ఫినిష్ అయిపోయింది. సో ఫౌజీ షూటింగ్ అయితే కొంచెం స్పీడ్గానే నడుస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫౌజీ అసలు ఎప్పుడు వస్తుందో ఏమో అర్థం కాకుండా ఉంటుంది. అది చాలా పెద్ద సమస్య అయిపోయింది ఫౌజీతో. తెలియట్లేదు అసలు ఎప్పుడు వస్తుంది, ఏంటి, ఎలాగా, ఏం అర్థం కాకుండా ఉంది. అది ప్రాబ్లం. సో ఫౌజీ ఇన్ కేస్ రైట్ టైంకి వస్తే బాగానే ఉంటుంది, కానీ రైట్ టైంకి వస్తుందా అంటే తెలియట్లేదు. బికాస్ అక్కడున్న సమస్య ఏంటంటే ప్రభాస్ గారు బేసిక్గా ఇప్పుడు స్పిరిట్ సినిమాకి కొన్ని డేట్లు ఇస్తూ, ఫౌజీకి డేట్లు ఇస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ ఈ గ్యాప్లో కల్కికి కూడా వెళ్ళాలి ఆయన. కల్కి గురించి కూడా మాట్లాడతాను, కల్కికి వెళ్ళాలి ఆయన. సో ఇన్ని టెన్షన్స్ మధ్య ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఏవైతే ఆయన డేట్లు అలాట్ చేశారో ఆ డేట్లలో పర్ఫెక్ట్గా షూటింగ్ చేయకుండా, ఆ డేట్లో కొంచెం ఇబ్బంది పెట్టేసి, తర్వాత మళ్ళీ డేట్లు కావాలంటే ఆయనకు దొరక్క, ఇట్లా ఇవన్నీ కూడా డిలే అయిపోతూ వస్తుంది. సో చాలా ఇబ్బంది అవుతోంది అనేది ఇన్సైడ్ టాక్ మరి ఇంకా. సో నెక్స్ట్ షెడ్యూల్ మేబీ కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే హీరోయిన్ కూడా షూటింగ్లో జాయిన్ అయింది. సో చేస్తున్నారు, మొత్తం పెద్ద స్థాయిలోనే షూటింగ్ అయితే నడుస్తోంది. అందరూ కలిసి చాలా పెద్దగానే చేస్తున్నారు. సో అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఒకటే, ఇంకా త్వరగా అవ్వాల్సిన సినిమా చాలా డిలే అవుతుంది అన్న ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే సీరియస్లీ చెప్తున్నా, రాజాసాబు షూటింగ్ అయిపోయిన టైంకే ఫౌజీ షూటింగ్ కూడా అయిపోవాలి. బేసిక్గా అదే ప్లాన్. రాజాసాబు, ఫౌజీ 2 సైమల్టేనియస్గా షూటింగ్ అయిపోయి తర్వాత స్పిరిట్ టైంకి ఆయన కంప్లీట్గా ఖాళీ అయిపోయి, స్పిరిట్కి ఏదైతే 6 నెలలు కేటాయిస్తారో ఆ 6 నెలలు కూడా కంప్లీట్గా ఆయనకి కేటాయించి, సందీప్ రెడ్డి వంగకి కేటాయించి, ఆ 6 నెలల తర్వాత ఇమీడియట్గా కల్కి 2లో జాయిన్ అయిపోయి, కల్కి 2 షూటింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా సలార్ 2లో షూటింగ్లో జాయిన్ అయిపోయి, ఇది బేసిక్గా ఆయనకున్న షెడ్యూల్. అండ్ అదే టైంలో బ్రహ్మరాక్షస్ కూడా సైమల్టేనియస్గా చేసుకోవాలి. ఇది బేసిక్గా ఆయనకున్న షెడ్యూల్, ప్రభాస్ గారికి ఉన్న షెడ్యూల్. ఇప్పుడు అది అలా జరుగుతుందా? లేదు. ఇప్పుడు చూడండి ఏమైంది. ఇప్పుడు ఫౌజీ డిలే అయిపోయింది. ఫౌజీ డిలే అయ్యి అటు ఇది కూడా స్పిరిట్ కూడా అదే టైం, స్పిరిట్ కూడా డిలే అయింది రాజాసాబ్ వీటన్నిటి వల్ల. సో ఇవి రెండు డిలే అయ్యి కూర్చొని ఈ ఫౌజీ కూడా డిలే అవుతూ వచ్చేసరికి సైమల్టేనియస్గా ఇప్పుడు ఫౌజీ అండ్ స్పిరిట్ 2 షూటింగ్ చేయాల్సి వస్తుంది ఒకటేసారి.
సో ఇప్పుడు ఎలాగో ఇంకా ప్యారలల్గా 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నారు కాబట్టి కల్కి కూడా యాడ్ అయిపోయింది. ఎందుకంటే కల్కికి ఏంటంటే 2024లో వచ్చింది కదా, 27 ఎండింగ్ కల్లా కల్కి పార్ట్ 2 రిలీజ్ చేశారని ప్లాన్లో ఉన్నారు. బికాజ్ ఈయన ఏంటంటే నాగశ్విన్ గారు, ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు బేసిక్గా రాజమౌళి గారు బాహుబలి 1 తర్వాత బాహుబలి 2 తీశారు, ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ 1 తర్వాత కేజీఎఫ్ 2 తీశారు, తర్వాత సలార్కి వచ్చేసరికి మారిపోయింది. సలార్ 2 తీసే గ్యాప్లో ఆయన ఇంకొక దానికి ముందే కమిట్ అయి ఉండడం, ఆ కమిట్ అయి ఉన్న సినిమా చేయడానికి ఇంక ముందే వెళ్ళాల్సి రావడం, సో ఫస్ట్ డ్రాగన్లో వెళ్ళిపోవడం, సో డ్రాగన్ మొదలవ్వడం, అది 2 పార్ట్లు తీయాలనుకోవడం, దానికి చాలా వరకు షూటింగ్ చేసుకొని ఉంచుకోవడం, ఇలా ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చేసరికి ఆయన సలార్ 2 కొంచెం బాగా డిలే అయిపోయింది. తర్వాత ఈవెన్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఆయన డైరెక్ట్ ఫస్ట్ తీసిన 2 పార్ట్ల సినిమానే ఆయన గ్యాప్ ఇచ్చి తీస్తుంది. ఆయన యానిమల్ 2 పార్ట్ల సినిమా, 3 పార్ట్ల సినిమా యాక్చువల్లీ. సో 2వ పార్ట్ యానిమల్ పార్క్ కోసం మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. యానిమల్ పార్క్ ఎండింగ్లో యానిమల్ కింగ్డమ్ కోసం అనౌన్స్మెంట్ ఇస్తారు. సో యానిమల్ పార్క్కి మధ్యలో ఆయన స్పిరిట్ తీస్తున్నాడు. ఆయన గ్యాప్ ఇచ్చాడు యానిమల్కి యానిమల్ పార్క్కి మధ్యలో. సో ఆయన అట్లా. బట్ సుకుమార్ గారు కూడా పుష్ప తర్వాత పుష్ప 2 తీశారు కదా, పుష్ప 3కి గ్యాప్ తీసుకుంటారు, అట్లా అది వేరే లెక్క. సో ఇట్లా వీళ్ళందరూ ఇదే వెర్షన్ కాబట్టి నాగేశ్వన్ గారు కూడా ఇంకా కల్కి తర్వాత కల్కి 2 తీద్దాము, ఇంకేం వద్దు అన్నట్టే ఉన్నారు. సో కల్కి 2 తీసిన తర్వాత మనం ఏదైనా తీసుకోవచ్చు ఇంకా అన్న సెన్స్లో ఉన్నారు. కావాలంటే ఆ తర్వాత ఇంకో 2 సినిమాలు చేసైనా కల్కి 3కి వెళ్ళొచ్చు, కొంచెం ఫ్రీ టైంలో అవి చూసుకొని అన్న వెర్షన్లో ఉన్నారు. ఎందుకంటే అది ప్రొడ్యూసర్ తలనొప్పి, అది ఆయన చూసుకుంటారు ఆయన. సో అదంతా క్లారిటీ ఉంది, అట్లా అనమాట, అదంతా అలా నడుస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ఫైన్ అండ్ గుడ్, దట్ ఈస్ అబ్సల్యూట్ ఫెంటాస్టిక్, మంచి ప్లానింగ్ అంతా ప్లానింగ్. సో అందుకని కల్కి 2 కూడా జాయిన్ అయిపోయింది ఇప్పుడు లిస్ట్లో. సో ఇప్పుడు ఇది ఫౌజీ అనేది పెద్ద తలనొప్పి అయిపోయి కూర్చుంది. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియట్లేదు. అది ఏమోలేండి, ఇంకా సర్లేండి. సో ఫౌజీ అయితే ప్రస్తుతానికైతే ఏదైతే ఆ హార్స్ రైడింగ్ దాంట్లో అది మైనర్ ఇంజురీనే, అండ్ దాని షెడ్యూల్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకొక షెడ్యూల్కి అయితే రెడీ అయిపోతున్నారు తర్వాత. సో క్లియర్. సో ఫౌజీ సైడ్ నుంచి ప్రాబ్లం అయితే లేదు. అండ్ తర్వాత కల్కి టూ అయితే షూటింగ్ స్టార్ట్ అవబోతుంది. చాలా పెద్ద సెట్స్ అయితే వేసారనమాట. మొత్తం అంతా కూడా చాలా హెవీ వర్క్ అయితే నడుస్తుంది కల్కి 2కి బ్యాక్గ్రౌండ్లో. సో 2 వారాల డేట్స్ అయితే ఇచ్చారు ప్రభాస్ గారు. అండ్ కొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుంది కల్కి 2 షూటింగ్. సో ఆ 2 వారాల డేట్స్లో ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. అండ్ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏవైతే సోలో సీన్స్ ఉంటాయో అవిని, తర్వాత సాయి పల్లవి గారిని పెట్టి ఏవైతే తీయాలో అవన్నీ కూడా ఇంకా నడిపిస్తారు. సో అది సిచ్యువేషన్. సో మోస్ట్లీ ఇంకా ప్రభాస్ గారు ఇచ్చిన ఈ 2 వారాల డేట్స్లో చాలా వరకు షూటింగ్ అయితే గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారు. సో దట్ దాని వర్క్ని ప్యారలల్గా ఎడిటింగ్ అది చూసుకుంటూ, దాని విఎఫ్ఎక్స్ వర్క్ అదంతా చూసుకుంటూ, సో దాన్ని కొంచెం గట్టిగానే ప్లాన్ అయితే చేసుకుంటారు. ఎందుకంటే కల్కి సెకండ్ పార్ట్లో డెఫినెట్గా చాలా అంటే చాలా పెద్ద రోల్ ఉంటుంది. ఎందుకంటే కర్ణుడిగా చూపించడం కదా, అది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మహాభారతం సీక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అప్పుడు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఆబ్వియస్ నాకు తెలిసి ఆల్రెడీ ఏవైతే వైడ్ యాంగిల్ మహాభారతం సీన్స్ ఉంటాయో ఆల్రెడీ విఎఫ్ఎక్స్ రెడీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు మీరు గమనిస్తే కల్కి ఫస్ట్ పార్ట్లో కూడా 2 అస్త్రాలు వదులుకున్నప్పుడు ఈ 2 అస్త్రాలు మధ్యలోకి వచ్చి ఒక్కసారిగా ఇట్లా పేలితాయి కదా, ఆ పేలింది మరి వైడ్ యాంగిల్ షాటే కదా. సో అట్లాంటి వైడ్ యాంగిల్ షాట్స్ నాకు తెలిసి ముందే షూట్ చేసి ఉంచుకుంటారేమో, నా గెస్ కరెక్ట్ అయినట్టయితే. సో అవన్నీ కూడా సైమల్టేనియస్గా ముందు రెడీ చేసి ఉంచుకొని తర్వాత ఈ షూటింగ్లో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటారు. సో కల్కి షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది, అది మరి పరిస్థితి. సో ఫౌజీది, కల్కిది, స్పిరిట్ది 3 షూటింగ్లు కూడా సైమల్టేనియస్గా నడుస్తాయి. ఒకప్పుడు ఎప్పుడో నేను కృష్ణ గారి కోసం విన్నాను నేను, ఏమనంటే కృష్ణ గారంట ఒక రోజులో 3 సినిమాల్లో షూటింగ్ చేసేవారంట. పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఒక సినిమా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఒక సినిమా, సాయంత్రం నుంచి రాత్రి దాకా ఒక సినిమా, మళ్ళీ వెళ్ళి పడుకోవడం, ఒక 4 గంటలు 5 గంటలు పడుకోవడం, మళ్ళీ వచ్చేయడం. అంటే నేను విన్నది, అందరూ చేసి ఉంటారు, బట్ నేను కృష్ణ గారి కోసం విన్నాను నేను. సో అలా ఉంది. అంటే అలా ఇప్పుడు అలాగే చేయలేరులేండి కానీ ఇప్పుడు జనరేషన్ యాక్టర్స్ అందరూ కూడా. బట్ అట్లీస్ట్ 3 సినిమాల్లో సైమల్టేనియస్గా షూటింగ్ అనేది చాలా పెద్ద విషయం అయ్యా. ఇక అది మరి పరిస్థితి, చూడాలి మరి ఏంటో సిచ్యువేషను. సో అది మరి మ్యాటర్ ఇంకా. సో అంటే ఒకటి దే హ్యాడ్ ద బెస్ట్ టీమ్, సో అదొకటి ఉంది. సో అందువల్ల బ్యాలెన్స్ చేయగలరు. ఇప్పుడు ప్రభాస్ గారు వచ్చినప్పుడు కల్కిలో బ్యాలెన్స్ చేసేస్తారు, స్పిరిట్లో బ్యాలెన్స్ అయిపోద్ది. ఫౌజీనే
అటు ఇటుగా అవుతూ ఉన్నప్పుడు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉందన్నమాట. అది పరిస్థితి. సో చూడాలి మరి ఇంకేం చేస్తారో ఏంటో మరి ఇంకా. సో అది గైస్ మ్యాటర్. సో దట్స్ ఇట్ గైస్. సలార్ 2 కోసం చెప్తా అన్నాను కదా, సలార్ 2 మర్చిపోండి ఇప్పుడప్పుడే రాదు అది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు ఫ్రీ అవ్వట్లేదు. ప్రశాంత్ నీల్ గారు డ్రాగన్ 2 పార్ట్లు షూటింగ్ చేసి 2 రిలీజ్ అయిపోయిన తర్వాతే ఇంకా నాకు తెలిసి ఆయన వేరే దానికి వచ్చేలా ఉన్నారు ఆయన ప్రస్తుతానికి. అండ్ ఖచ్చితంగా సలార్ 2 ఉంటుంది. సలార్ 2 విల్ బి డెఫినెట్లీ దేర్. ఖచ్చితంగా సలార్ 2 ఉంటుంది. డ్రాగన్ తర్వాత ఉంటుంది అంతే, ముందైతే రాదు. సో డ్రాగనే 2028 అవుతుంది, 2029లో దీని షూటింగ్ మొదలయ్యి 2030లో రిలీజు 5 ఏళ్ల తర్వాత. 2023లో ఫస్ట్ పార్ట్ వచ్చింది, అంటే 7 ఏళ్ల తర్వాత మీరు దాని సెకండ్ పార్ట్ చూడబోతున్నారు. యానిమల్ పార్క్ కూడా అంతేలేండి. యానిమల్ కూడా మీకు 2023లో వచ్చింది, 27లో ఇది వస్తుంది స్పిరిట్, దాని తర్వాత యానిమల్ పార్క్. సో 29న అంతే మరి 29వ సంవత్సరంలో వస్తుంది యానిమల్ పార్క్. 6 ఏళ్ళకి వస్తుంది అది. సలార్ 2 7 ఏళ్ళు అవుతుంది, అంతే కదా తేడా ఏముంది. నైస్ అన్యా సూపర్. అది మరి మ్యాటర్. సో అదిగా సిచ్యువేషన్. సో ఇలాగా కొన్ని డిలే అవుతూ, కొన్ని ముందుకెళ్తూ, కొన్ని ఫాస్ట్గా నడుస్తూ, కొన్ని స్లోగా నడుస్తూ, అలాగే ప్రభాస్ గారి సినిమాలు అయితే నడుస్తూ ఉన్నాయి ప్రస్తుతానికైతే. చూద్దాం ఏమో మరి. స్పిరిట్, కల్కి 2, ఫౌజీ 3 కూడా ఫ్యాంటాస్టిక్ సినిమాలే, కానీ ఇట్లా 3 ఒకటేసారి షూటింగ్ అయితేనే ప్రాబ్లం. అన్నీ కూడా దడమని ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి అవ్వాలి, ఒకటేసారి అన్నీ అవ్వకూడదు. చూద్దాం ఏమో ఏం చేస్తారో. సో ఈ గ్యాప్లో ఇంక ప్రభాస్ గారికి ఏంటంటే ఇన్ని సినిమాలు వర్క్ ఉండడం వల్ల ఇంకా వేరే ఆప్షన్ లేక కంప్లీట్గా ఇంక వాళ్ళని ట్రస్ట్ చేసి ఇంక వాళ్ళకి వదిలేసి ఆయన పార్ట్ ఆయన చేసి వెళ్ళిపోతున్నారు ఆయన. సో అదేమో ఎఫెక్ట్ అవుతుంది రాజాసాబ్ లాగా. అది మరి మ్యాటర్. సో అది గైస్ సిచ్యువేషన్. చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ మీకు బాగా నచ్చినట్టయితే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదానం, నాకు కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే ఇన్స్టాకి వచ్చి ఫాలో అయ్యి అక్కడ సజెస్ట్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.